ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు అనే పాటకు ఇప్పుడు అర్థమే లేదు. ఎందుకంటే యువత ముందుకొచ్చి నామినేషన్ వేసి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేద్దామంటే ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళల్లా అందరు కలిపి ఒక పెద్ద మనిషిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. మళ్ళీ ఇంకా యువత రాజకీయాలకు వచ్చేది ఎప్పుడు? రాకపోతేనేమో రారు అంటారు, వస్తేనేమో వాళ్ళ ఆశల మీద చల్ల నీళ్ళు చల్లుతారు. ఇంకా ఎట్లా బాగుపడుతుంది మన ఊరు కానీ ఈ దేశం కానీ? డైలాగులు మాత్రం పెద్ద పెద్ద యువత రాజకీయాలకు రావాలి, ఎడవస్తారు. ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి నామినేషన్ వేస్తున్నారు యువత, చదువుకున్న విద్యార్థులు. ఏదైనా ప్రశ్నించాలన్నా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు అడుగుతారు. చదువు రాని వాళ్ళని గెలిపిస్తే ఏం అభివృద్ధి చేపిస్తాడు? ఒకసారి ఆలోచించండి. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం బంద్ చేయండి. ఒకవేళ ఆ వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తి ఆ ఊరికి ఏం చేసిండు ఇంతకుముందు, ఏ అధికారం లేనప్పుడే, అధికారం వస్తే ఏం చేస్తాడు అని ఆలోచించి ఆ ఏకగ్రీవం అనేది ఊరి ప్రజలందరి తరపున తీసుకొని అప్పుడు ఏకగ్రీవం చేయాలి. దయచేసి యువతని ప్రోత్సహించండి, యువతని రాజకీయాలకు రానివ్వండి. ఈ గ్రామాలని దేశాలని బాగు చేద్దాం. మేలుకో యువత.